Audio Jungle. నమస్కారం ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ కి స్వాగతం. విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తాడేపల్లిగూడెంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు స్థానిక జెడ్పీ స్కూల్ నుండి ఆర్డీఓ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించి కార్యాలయంలోని సిబ్బందికి వినతి పత్రం అందజేశారు. జగన్ జెండా ముఖేష్ నా పేరు ప్రసాద్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి. ఏదైతే ఈ జిల్లాలో రాష్ట్రంలో ఉన్న విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ రాష్ట్ర కమిటీ పిలుపుల మేరకు ఈ రోజు తాడేపల్లిగూడెం పట్టణంలో ఉన్న ఆర్డీఓ కార్యాలయం వద్ద విద్యార్థులతో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న 7,000 కోట్ల రూపాయల పెండింగ్ ఫీజు రియంబర్స్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, అలాగే తల్లి విద్యా సంస్థల ప్రారంభమై నెల రోజులు అవుతున్నా ఇంకా తల్లికి వందనం ప్రభుత్వం వేయలేదు, మా దగ్గర డబ్బులు లేవని చెప్తున్నారు. ఆ తల్లికి వందనం కూడా విడుదల చేయాలి. కార్పొరేట్ సంస్థలకి ఏవైతే భోగాపురం ఎయిర్పోర్ట్ జిఎంఆర్ సంస్థలకి, ఇతర వైజాగ్ లో ఉన్న గూగుల్ సంస్థలకి 99 పైసలకి ల్యాండ్లు ఇస్తున్న ఈ ప్రభుత్వానికి విద్యార్థులకు ఇవ్వడానికి ఫీజు రియంబర్స్మెంట్లు ఇవ్వడానికి డబ్బులు లేవని చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది. ఇప్పటికే నారా లోకేష్ గారు మాది చాలా మంచి ప్రభుత్వం, విద్యారంగం మీద కోట్లు కోట్లు ఖర్చు పెడుతున్నాం అని చెప్తున్నారు. మీరు కోట్లు కోట్లు ఖర్చు పెట్టట్లేదు, కోట్ల కోట్ల రూపాయలు విద్యార్థులకు బకాయిలు ఉంటున్నారు. ఏవైతే ఆ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరుతున్నాం. అలాగే సమగ్ర శిక్ష అభియాన్ వాళ్ళు ఇప్పటికీ విద్యా సంస్థల్లో పుస్తకాలు, యూనిఫామ్స్ ఇంకా ఇవ్వకుండా ఉన్నారు. ఆ సర్వేపల్లి రాధాకృష్ణ కిట్లను వెంటనే అందజేయాలని, విద్యా సంస్థలు ఎవరైతే ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరికీ యూనిఫామ్స్, టెక్స్ట్ బుక్స్, కిట్లు అందించాలని కోరుతున్నా. అలాగే సంక్షేమ హాస్టల్లో ఉంటున్న విద్యార్థులకు జైలు ఖైదీల కన్నా దారుణంగా నెలకి 1,600 రూపాయలు విడుదల చేస్తుంది ఈ ప్రభుత్వం. అది కూడా 2-3 నెలలకు ఒక్కసారి విడుదల చేస్తుంది. ధరలేమో రోజు రోజుకి పెరిగిపోతున్నాయి, కానీ ధరలు పెరుగుతున్నా ఈ ప్రభుత్వం మాత్రం ఎటువంటి స్పందన లేకుండా 1,600 రూపాయలు మాత్రమే నెల నెల ఇస్తున్నాయి. అవి వెంటనే 3,000 రూపాయలకు పెంచాలి. లేని పక్షంలో ఈ నెల 6వ తారీఖున అన్ని జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల వద్ద ఎస్ఎఫ్ఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చెలో కలెక్టరేట్ కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఆ కలెక్టరేట్ కార్యక్రమాల్లో కూడా ఇవే సమస్యలపైన జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా అధికారులకు వినతి పత్రాలు అందిస్తాం. అప్పటికీ మీరు స్పందించకపోతే ఈ నెలాఖరులోగా చెలో విజయవాడ పిలిపించి మీ క్యాంప్ కార్యాలయం ముట్టడికైనా సరే వెనకాడమని నారా లోకేష్ గారికి తెలియజేస్తున్నాం. తాడేపల్లిగూడెం ఏలూరు రోడ్లోని శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి పంచాయతన క్షేత్రంలో పట్టణ ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ మహిళా సంఘం ప్రమాణ స్వీకారం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ఐవీఎఫ్ అధ్యక్షులు డాక్టర్ కోన శ్రీనివాసరావు ఆదేశాల మేరకు ఐవీఎఫ్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మండా పద్మావతి నేతృత్వంలో నేడు అమ్మవారి సన్నిధిలో కమిటీ ఏర్పాటు, వారి ప్రమాణ స్వీకార కార్యక్రమాలు నిర్వహించామని రాష్ట్ర అధ్యక్షురాలు మండ పద్మావతి ఒక ప్రకటనలో తెలియజేశారు. రాష్ట్ర సహాయ కార్యదర్శిగా ఆలపాటి అచ్యుతలక్ష్మి, రాష్ట్ర ఆధ్యాత్మిక కోఆర్డినేటర్ గానున్న శ్రీ నాగలక్ష్మి, కార్యనిర్వహణ సభ్యులుగా మద్దుల కుమారి, జిల్లా ఉపాధ్యక్షురాలుగా వాకచర్ల శాంతిలు నియమితులయ్యారు. జై వాసవి. చేతులు అందరూ కూడా ఇలా పెట్టుకోండి అమ్మా. నేను అనగా మీ పేరు చెప్పుకోండి.
రాష్ట్ర ఐవీఎఫ్. మీరు తాడేపల్లిగూడ. మీ పేరు, మీ పదవిని చెప్పుకోండి. పదవిని అంగీకరిస్తూ ఐవీఎఫ్ సంస్థ నియమావళికి బద్దురాలినై ఐవీఎఫ్ కేంద్ర కమిటీ మరియు రాష్ట్ర కమిటీ ఆదేశాలను పాటిస్తూ రాష్ట్రంలోని జిల్లాలోని ఆర్య వైశ్యుల సంక్షేమానికి అభ్యున్నతికి నిరంతరం పాటుపడతానని ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ పటిష్టతకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఐవీఎఫ్ ను ప్రగతి పథంలో నడిపించడానికి నా సమయాన్ని, శక్తిని, నా యొక్క ఆర్థిక సహాయ సహకారాలు అందిస్తానని సభాసాక్షిగా మన ఆర్య వైశ్య కులదైవం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. జై వాసవి. అక్కండి వాళ్ళ అమ్మ కొంచెం జరగాలి ఒక్క రవ్వ, మరి ఇది నేను పట్టాలి. ఓకే, అందరూ కూడా చేతుల్లో పెట్టుకోండి అమ్మా. అప్పుడే కాదు, వీళ్ళు ప్రమాణ స్వీకారం చేసాక దేవి ఒక ముగ్గు చేసాక. కంగ్రాచులేషన్స్ అండి. సెక్రటరీగా శ్రావణి గారు నించుకోవడం జరిగింది. ట్రెజరర్ గా ఐదా కృష్ణవేణి గారు నించుకోవడం జరిగింది. వీళ్ళకి కంగ్రాచులేషన్స్ చెప్తున్నాం. అలాగే వీళ్ళు 9 మంది వైస్ ప్రెసిడెంట్లు, 9 మంది జాయింట్ సెక్రటరీలతో ఫామ్ అయ్యారు. అలాగే మెంబర్స్ గా 26 మందిని యాడ్ చేశారు. అంతేకాకుండా అంతకు ముందు కూడా ఐవీఎఫ్ లో మన తాడేపల్లిగూడెంలో చాలా మంది కుటుంబ సభ్యులు ఉన్నారు. అందరినీ కూడా కలుపుకుంటూ మన తాడేపల్లిగూడెంలో మంచి మంచి కార్యక్రమాలు ఐవీఎఫ్ తరపున చేద్దాము. ఇది ప్రెస్ నోట్ కాదండి, లావణ్య ఇటు కూడా తీయండి. మీ పేరు చెప్పుకోండి. ఐవీఎఫ్ ఏపీ తాడేపల్లిగూడెం. మీ పదవులు చెప్పుకోండి. పదవిని అంగీకరిస్తూ సంస్థ నియమావళికి బద్దురాలినై ఐవీఎఫ్ కేంద్ర కమిటీ మరియు రాష్ట్ర కమిటీ ఆదేశాలను పాటిస్తూ రాష్ట్రంలోని జిల్లాలోని వైశ్యుల సంక్షేమానికి అభ్యున్నతికి నిరంతరం పాటుపడతానని ఐవీఎఫ్ పటిష్టతకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ఐవీఎఫ్ ను ప్రగతి పదంలోకి నడిపించడానికి నా సమయాన్ని, శక్తిని, నా యొక్క ఆర్థిక సహాయ సహకారాలు అందిస్తానని సభా సాక్షిగా మన ఆర్య వైశ్య కుల దైవం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. జై వాసవి, జై వాసవి, జై జై వాసవి, జై వాసవి, జై జై వాసవి. మీ వీడియో రాదు. అది పద్మజకి ముద్ర చేసి. లక్ష్మీ కుమారి మీరు కూడా వెయ్యండి. నాగలక్ష్మి గారు వాళ్ళు అయ్యాక వెద్దు కానీ అందరు. నాగలక్ష్మి గారు ఒక్కొక్కరికి వెయ్యండి. అందరికి అందరూ వేస్తారు. లావణ్య నువ్వు కూడా అయ్యమ్మా. లక్ష్మి, నాగలక్ష్మి వేసారా? కుమారి గారు అటు కూడా వెయ్యింది. కుమారి కుమారి ఒక్కసారి ఉందమ్మా కండువా. ఒకసారి మిగిలిన అందరూ కూడా మళ్ళీ వేసేసుకుని ఫోటోకి వచ్చినట్టు ఉన్నాయా చూడండి ఒకసారి.
జై వాసవి. ఈ రోజు ఇక్కడ ఐవీఎఫ్ కి మేము జాయింట్ సెక్రటరీగా మమ్మల్ని తీసుకున్నారు మండా పద్మ గారు. వారికి ప్రత్యేకంగా మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. తాడేపల్లిగూడెంలో మేము ఏ కార్యక్రమం చేసినా అందరూ కలిపి సమైక్యంగా చేయడం మాకు అలవాటు. ఈ రోజు కూడా ఇక్కడ అందరూ కలిపి అన్ని కమిటీలు కలిపి ఇలాగే చేయాలని చెప్పి కోరుకుంటూ మన తాడేపల్లిగూడానికి ఐవీఎఫ్ ప్రెసిడెంట్ గా మారం లక్ష్మి గారిని ఎన్నుకున్నారు. వాళ్ళ టీం అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే వారు చేసే కార్యక్రమానికి మా అందరి సహాయ సహకారాలు ఉంటాయని చెప్పి తెలియపరుస్తున్నాం. జై వాసవి, జై జై వాసవి. ఈ రోజు మన స్టేట్ ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ అధ్యక్షులైన గౌరవనీయులు డాక్టర్ కోన శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు ఈ రోజు తాడేపల్లిగూడెంలో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ టౌన్ మహిళా సంఘం ఏర్పాటు చేయడం జరిగింది. అదే విధంగా ఐవీఎఫ్ రాష్ట్ర కమిటీ సభ్యులను కూడా కొంతమందిని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఐవీఎఫ్ రాష్ట్ర అధ్యక్షురాలుగా వీళ్ళందరితోటి నూతన కార్యవర్గ సభ్యులతోటి ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. ఎప్పుడు కూడా తాడేపల్లిగూడెంలో వాసవి కన్యకా పరమేశ్వరి పంచాయతన క్షేత్రం అంటేనే చాలా శక్తివంతమైన క్షేత్రం. ఈ క్షేత్రంలో ఈ రోజు ఐవీఎఫ్ తరపుని తాడేపల్లిగూడెం నూతన కమిటీ ప్రమాణ స్వీకారం చేసిన వాళ్ళకి మా అందరికి కూడా ఎంతో సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమంలో నూతనంగా స్టేట్ కమిటీలో పదవులు తీసుకున్న వారు ఆల్పాటి అచ్యుతలక్ష్మి గారికి స్టేట్ జాయింట్ సెక్రటరీగా ఇవ్వడం జరిగింది. అలాగే నున్న శ్రీ నాగలక్ష్మి గారికి స్టేట్ కమిటీలో ఆధ్యాత్మిక కమిటీ కో చైర్మన్ గా ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకా మధ్యలో కుమారి గారు ఎదురుకురండి కొంచెం స్టేట్ కమిటీలో ఎగ్జిక్యూటివ్ బాడీలో నియమించడం జరిగింది. అదే విధంగా జిల్లా కమిటీలో వాకచర్ల శాంతి గారిని వైస్ ప్రెసిడెంట్ గా నియమించడం జరిగింది. ఈ రోజు ఇక్కడ తాడేపల్లిగూడెంలో నూతన కమిటీగా ప్రెసిడెంట్ గా మారం లక్ష్మి గారిని తాడేపల్లిగూడెం ప్రెసిడెంట్ గా నియమించడం జరిగింది. అలాగే గంగిశెట్టి శ్రావణి గారిని సెక్రటరీగా నియమించడం జరిగింది. అలాగే అయితా కృష్ణవేణి గారిని ట్రెజరర్ గా నియమించడం జరిగింది. ఆమె అధ్యక్షురాలుగా మారం లక్ష్మి గారు అని అందరికీ నానుడు, కానీ ఆవిడ పేరు మారం చంద్ర కనక లక్ష్మి, కానీ మారం లక్ష్మి అంటే అందరికీ తెలుస్తుందని ఆ విధంగా చెప్పాను. ఆమె ప్రెసిడెంట్ గా ప్రమాణ స్వీకారం చేసే రోజుకే ఐవీఎఫ్ తాడేపల్లిగూడెం కమిటీకి 9 మంది వైస్ ప్రెసిడెంట్లు, 9 మంది జాయింట్ సెక్రటరీలతో అలాగే 45 మంది డైరెక్టర్లతోటి పెద్ద కమిటీ ఫామ్ చేసుకుని ఈ రోజు ఇక్కడ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ రోజు ఇక్కడ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రేపు లేదు ఎల్లుండే ఆమె గోసేవతో నేను కార్యక్రమాలు స్టార్ట్ చేస్తానని చెప్పి ఎల్లుండ గోసేవ కార్యక్రమం ఎల్కేజీ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో అక్కడ గోశాలకు వెళ్ళి వీళ్ళు ఐవీఎఫ్ తరపుని కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజు ఇక్కడ గోవుకి శ్రీమంతం చేస్తున్నారండి. ఈ రోజు ఇక్కడ నూతనంగా ఎన్నికైన ప్రమాణ స్వీకారం చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఆ వాసవిమాత ఆశీస్సులు ఎలవేళ్లా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ పదవీ కాలంలో పదవిని అలంకారం చేసుకోకుండా పదవికి వన్నీ తెచ్చే విధంగా వ్యవహరించి మన ఐవీఎఫ్ ని మరింత పేరు తీసుకొస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో ఏ స్టేట్ సభ్యులైన వైస్ ప్రెసిడెంట్ అయిన మనేపల్లి వేద రాజేశ్వరి గారు, అలాగే శ్రీలక్ష్మి గారు, పద్మజ గారు, కళ్యాణి గారు మొత్తం అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఏదైనా సరే మనకి ఇంత మంచి అవకాశం ఇచ్చిన కోన శ్రీనివాస్ గారికి మన టీం తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. జై వాసవి. జై జై వాసవి. ఈ రోజున ఐవీఎస్ సంస్థ వాళ్ళు నన్ను టౌన్ ప్రెసిడెంట్ గా ఎన్నుకున్నారండి. వారికి నా తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను చేసే సేవా కార్యక్రమాలు ఏదైనా సరే హృదయపూర్వకంగా అంకిత భావంగా మన ఆర్యవేసులకు వెన్ను తెచ్చే విధంగా ఉంటదని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. అలాగే మేము ఏ కార్యక్రమం చేసినా కలిసికట్టుగా ఉండి జిల్లా వారి అయినా సరే, స్టేట్ వారి అయినా సరే, టౌన్ వారీగా అయినా సరే ఏదైనా సరే కలిసికట్టుగా ఒక నిర్ణయం తీసుకుని చేసుకుంటామని చెప్పి హృదయపూర్వకంగా చెప్పుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చిన కోన శ్రీనివాస్ గారికి అలాగే మండా పద్మ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ఎముక మధ్య మార్పిడి కేవలం రక్త క్యాన్సర్ రోగులకేననే అపోహను విడనాడాలని పీడియాట్రిక్ హెమటాలజిస్ట్ దినేష్ విరువంటి స్పష్టం చేశారు. తాడేపల్లిగూడెంలో యశోద ఆసుపత్రి ప్రతినిధులు ఏజీఎం వెంకటేశ్వరరావు వీరంకి, ఏరియా మార్కెటింగ్ మేనేజర్ వెంకటరమణ మరియు మార్కెట్ ఎగ్జిక్యూటివ్ ఎస్ పవన్ కుమార్ తదితరులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మూలకణాల చికిత్సపై పలు కీలక విషయాలు వెల్లడించారు. తలసేమియా, సికిల్ సెల్ అనీమియా లాంటి ప్రాణాంతక జన్యు వ్యాధులను
పుట్టుకతో వచ్చే రోగనిరోధక లోపాలను ఈ విధానం ద్వారా శాశ్వతంగా నయం చేయవచ్చని వివరించారు. ఛాన్స్ ఉంటుంది, కిడ్నీస్ ఖరాబ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, విపరీతమైన బోన్ పెయిన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ మాటికి వచ్చేస్తే ప్రాణాపాయం కూడా ఉంటుంది. దానికి అది అందరికీ రాదు. కొంతమంది సికిల్ సెల్ దే టాలరేట్ వెరీ వెల్, చాలా బాగా టాలరేట్ చేస్తారు మెడిసిన్ తోటి. కొంతమందికి మాత్రం ఎక్కువ కాంప్లికేషన్స్ వచ్చినప్పుడు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ ఇస్ ద సొల్యూషన్. తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతోనే ఇక్కడ మనము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అదే కాకుండా కొంతమంది డాక్టర్స్ కొన్ని స్పెషాలిటీస్ వాళ్ళు ఇక్కడ నుంచి హైదరాబాదు వచ్చి చూపించుకోలేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇక్కడ సెకండ్ ఒపీనియన్ తీసుకోవాలనుకునే వాళ్ళు కానివ్వండి, అటువంటి వాళ్ళు ఒకవేళ డిసీజ్ కండిషన్ ఏంటి, ఏ స్టేజ్లో ఉందనేటువంటి వాళ్ళకి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా దాని గురించి ఇక్కడ మా డాక్టర్స్ని ఇక్కడ పిలిపించి వాళ్ళకి అవేర్నెస్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. ఎవ్రీ మంత్లో ఒక్కొక్క స్పెషాలిటీ ఒక్కొక్క రోజు వస్తారు సార్. మనకి ప్రస్తుతానికైతే ఇక్కడ కొంతమంది ఆర్థోపెడిషియన్స్, ఆంకాలజిస్ట్, అట్లా డిఫరెంట్ స్పెషాలిటీ డాక్టర్స్ మనకి రాజమండ్రి, అదే మాదిరిగా భీమవరము, మనకి తణుకు, పాలకొల్లు, ఇట్లా ఏలూరు, ఇట్లా మొత్తం ఆంధ్రప్రదేశ్లో అన్ని డిఫరెంట్ సర్వీస్ అదేమి లేదు సార్ మనకి. అది ఓన్లీ వాళ్ళు ఏంటంటే వచ్చి ఇక్కడ కొంతమంది లోకల్లో ఉన్నటువంటి పేషెంట్స్ని అడ్రస్ చేయడానికి మెడికల్ క్యాంప్ కాదు కానీ సార్, మనం డాక్టర్స్ అక్కడి నుంచి ఇక్కడికి వస్తారు. వచ్చినప్పుడు పలానా తారీఖున పలానా డాక్టర్ గారు పలానా ప్లేస్ వస్తున్నారని చెప్పేసి అలా ఏమి లేదు సార్. లోకల్ డాక్టర్స్ అప్రోచ్ ఇన్ ది సెన్స్ ఏంటంటే మనం ఒక ప్లేస్ మనం చూసుకొని అక్కడ డాక్టర్ గారు ఓపీలు చూడడానికి అందుబాటులో ఉంటారు. నేను యశోద హాస్పిటల్స్ హైదరాబాద్ మార్కెటింగ్ విభాగంలో అసిస్టెంట్ జనరల్ మేనేజర్గా పనిచేస్తున్నాను. ఈరోజు మీడియా మిత్రులందరినీ ఇక్కడికి ఆహ్వానించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ దినేష్ విరువంటి. డాక్టర్ గారు కన్సల్టెంట్ పీడియాట్రిషియను, హెమటాలజిస్టు, ఆంకాలజిస్టు, ఇంకా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ఎక్స్పర్ట్ ఫ్రమ్ యశోద హాస్పిటల్స్ సికింద్రాబాదు యూనిట్ నుంచి ఇక్కడ అందుబాటులో ఉన్నారు. ఇంకొక విషయం ఏంటంటే, డాక్టర్ గారు 7 years కంటే ఎక్కువ అనుభవం కలిగి ఉన్నారు ఈ విభాగంలో. అంతేకాకుండా భారతదేశం నుంచి యూరోపియన్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ట్రైనీ కమిటీ మెంబర్గా ఈయన ప్రస్తుతం మెంబర్గా ఉండడం జరిగింది. సో ఈరోజు ఆయన అనుభవాలను, ఈ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అంటే ఏంటి, అసలు దానికి కారణాలు ఏంటి, దానికి ప్రస్తుతం అందుబాటులో ఉన్నటువంటి చికిత్సా విధానాలు ఏంటి, యశోద హాస్పిటల్ నుంచి ఆయన మనకు తన అనుభవాలను, చికిత్సా విధానాల గురించి మనతో పాల్పంచుకోవడానికి ఈరోజు తాడేపల్లిగూడెం రావడం జరిగింది. డాక్టర్ రావు, నేను యశోద హాస్పిటల్స్ హైదరాబాద్ మార్కెటింగ్ విభాగంలో అసిస్టెంట్ జనరల్ మేనేజర్గా పనిచేస్తున్నాను. ఈరోజు మీడియా మిత్రులందరినీ ఇక్కడికి ఆహ్వానించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ దినేష్ విరువంటి. డాక్టర్ గారు కన్సల్టెంట్ పీడియాట్రిషియను, హెమటాలజిస్టు, ఆంకాలజిస్టు, ఇంకా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ఎక్స్పర్ట్ ఫ్రమ్ యశోద హాస్పిటల్స్ సికింద్రాబాదు యూనిట్ నుంచి ఇక్కడ అందుబాటులో ఉన్నారు. ఇంకొక విషయం ఏంటంటే, డాక్టర్ గారు 7 years కంటే ఎక్కువ అనుభవం కలిగి ఉన్నారు ఈ విభాగంలో. అంతేకాకుండా భారతదేశం నుంచి యూరోపియన్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ట్రైనీ కమిటీ మెంబర్గా ఈయన ప్రస్తుతం మెంబర్గా ఉండడం జరిగింది. సో ఈరోజు ఆయన అనుభవాలను, ఈ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అంటే ఏంటి, అసలు దానికి కారణాలు ఏంటి, దానికి ప్రస్తుతం అందుబాటులో ఉన్నటువంటి చికిత్సా విధానాలు ఏంటి, యశోద హాస్పిటల్ నుంచి ఆయన మనకు తన అనుభవాలను, చికిత్సా విధానాల గురించి మనతో పాల్పంచుకోవడానికి ఈరోజు తాడేపల్లిగూడెం రావడం జరిగింది. డాక్టర్ విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ఏరియాలో కవర్ చేస్తున్నాను. ఈ వీక్ అంతా కూడా వెస్ట్ గోదావరి జిల్లాలో యశోద హాస్పిటల్ తాలూగా అధునాతనమైనటువంటి వైద్య సేవల్ని విస్తృతం చేయాలని చెప్పేసి ఈ సేవలకు సంబంధించి అందిస్తున్నటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని మీ అందరికీ, ఈ ఉభయ గోదావరి జిల్లా ప్రజలకు తెలియచేయాలనే ఉద్దేశంతో మా హాస్పిటల్ యూనిట్స్లో ఉన్నటువంటి సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ని ఈ ఏరియాకి తీసుకొని వచ్చి మీ అందరూ మీడియా ముఖంగా ఈ ప్రజలకు చేయాలనే ఉద్దేశంతో ఈ యాక్టివిటీస్ అన్ని చేస్తున్నామండి. ఈ యాక్టివిటీస్ని మా మార్కెటింగ్ తరఫున మెయిన్లీ
యశోద హాస్పిటల్స్ యూనిట్ మీ అసిస్టెంట్ వైద్య సేవలను అందించాలనే ఉద్దేశంతో, తెలియచేయాలనే ఉద్దేశంతో, అంటే చాలా మంది మనం చూస్తున్నాం. ఇప్పుడు డాక్టర్ గారు చెప్పున్నారు, రక్త క్యాన్సర్ అంటే భయపడవలసినటువంటి ఇది లేదు, దానికి తగ్గట్టు సాంకేతికతో కూడినటువంటి ట్రీట్మెంట్ మా దగ్గర అందుబాటులో ఉందని చెప్పేసి అని. అలాగే ఒక రక్త క్యాన్సర్కి కాదండి, మీరు లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్, హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్, ఎనీ డిసీజ్, ఏ ప్రాబ్లం అయినా కూడా ఏంటి మన యశోద హాస్పిటల్లో ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది. అలాగే కాస్ట్, చాలా మంది అంటారు కార్పొరేట్ హాస్పిటల్ యశోద హాస్పిటల్ కదా ట్రీట్మెంట్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి అని. మీరు కంపేర్ టు అదర్ కార్పొరేట్ హాస్పిటల్తో చూసినా కూడా రేట్స్ కూడా మనకు అందుబాటులో ఉంటాయండి. పేషెంట్స్ కూడా చాలా మంచి ట్రీట్మెంట్ ఇచ్చేసి వాళ్ళకి అన్ని సౌకర్యాలతో మీరు ఏదైతే మీ దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుంటారో అదే విధమైనటువంటి ట్రీట్మెంట్ మేము అందించడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నామండి. థ్యాంక్ యూ. పూర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని పూర్ల 2లో ఫ్రైడే డ్రైడే కార్యక్రమాలను ఆరోగ్య విస్తరణ అధికారి వి. లక్ష్మణరావు క్షేత్ర స్థాయిలో పరిశీలన మరియు అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. ఆరోగ్య విస్తరణ అధికారి మాట్లాడుతూ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, నీటి నిల్వ చేసే పాత్రలను వారానికి ఒకసారి శుభ్రం చేసి ఆరబెట్టుట మొదలగునవి చేయుట, జ్వరం వచ్చిన వెంటనే సమీపములోని ఆరోగ్య ఆయుష్మాన్ మందిర్లలో ప్రాథమిక పరీక్షలు చేస్తారని, అవి అందరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.